తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రెండు అంశాలు చెబుతున్నారు. ప్రధానంగా బీజేపీ తోటి జనసేన టీడీపీ పెట్టుకోవడం వల్ల మైనారిటీ ఓట్లు దూరం అయిపోతాయి. ఇది 1.5% దాకా. ఒక మైనారిటీలే కాదు, ఎస్సీలు ఎస్టీల్లో కూడా కొన్ని వర్గాలు దూరం అవుతాయి. అయితే మోడీ గారి ఫ్యాక్టర్ అంటే సుస్థిర పాలన, ఇవన్నీ కొంత రాష్ట్రంలో ఏపీలో అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొంత ప్లస్ అయ్యే అవకాశం కాదు. మీరు నా ఇది కంప్లీట్ అవనే వాళ్ళు అదే చెప్తున్నా. ఒక మైనారిటీసే కాదు, వీళ్ళే కాదు. ఉదాహరణకి అటు చెప్పా, అనంతపురం, కర్నూలు ఇవన్నీ చెప్పాను, గుంటూరు, విశాఖపట్నానికి వద్దాం. విశాఖపట్నంలో సబర్బన్లో వైసీపీకి తిరుగులేదు. అర్బన్ ఏరియాలో కొన్ని సెగ్మెంట్స్లో టీడీపీకి బాగుంది, అనుకూలంగా ఉంది. ఏ వైజాగ్లో అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని అక్కడ వాళ్ళ యొక్క మనోభావాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్బన్ ఏరియాలో కొద్దిగా వ్యతిరేకత అంటున్నారు కదా, ఆ అర్బన్ పీపులే టీడీపీకి సపోర్ట్గా పెద్ద ఇష్యూ కాబోతుంది ఇప్పుడు. మరి అదే కదా, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విపరీతమైన కసిగా ఉన్నారు బీజేపీ మీద. మేము ఇది దశాబ్దాలుగా మనం సాధించుకున్న దీన్ని దానికి సరైన స్పెషల్ ప్యాకేజెస్ ఇచ్చి దాన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సింది పోయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా మాధవ్ ఓడిపోయారు. అదే కదా, ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ ఓటర్లందరూ కూడా మళ్ళీ టువర్డ్స్ వైసీపీకి మారుతున్న పరిస్థితి. ఇది టీడీపీకి అసనిపాతం. సో ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ. రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ప్రధానంగా విశాఖ ఉక్కు కావచ్చు, ఇలా అనేక అంశాల్లో మోడీ ప్లస్ పాయింట్స్ ఆంధ్రప్రదేశ్లో లేదండి, ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకదిగా మరి ఇప్పుడు ఆయన ఇమేజ్ కాదు, బ్రహ్మాండమైన ఇమేజ్ ఉన్నప్పుడే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి బీజేపీకి. అయోధ్య ఇష్యూ అంటే ఈ కలిసి వెళ్ళేటప్పుడు ప్లస్ పాయింట్ అవదా? అసలు మనకి సౌత్లో మనకి మత ప్రాతిపదికగా చూసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి తప్ప మనకి అయోధ్య ఫ్యాక్టర్ కానే కాదు. అయోధ్య ఫ్యాక్టర్ అటువైపు నార్త్లో ఉంటుంది. భక్తులుగా ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఏదో అయోధ్యను దర్శించుకోవచ్చు, దండం పెట్టుకొని రావచ్చు, కానీ అది ఇక్కడ రాజకీయాల్లో అది ఉండదు. ఇక్కడ జాతీయ పార్టీలకి స్థానం లేదండి. అమరావతి ఇష్యూ అండి. సో ఇది వస్తున్నాను అది. తర్వాత ఇప్పుడు ఆ రకంగా ఇటు ఆ జిల్లాలు, ఇటు విశాఖ జిల్లా, గోదావరి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, ఇన్ని జిల్లాల మీద బీజేపీతో వీళ్ళు కలయిక అనేటువంటిది ఒక ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం జిల్లాల వారికి వెళ్దాం. ఇంకేదో మీద మీరు అడిగారు, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి నిజానికి ఏంటంటే, వాస్తవానికి ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత దాన్ని పట్టించుకోలేదు అని అంటే, ఇక్కడ ప్రజా ఉద్యమాలకి గడ్డ కృష్ణా జిల్లా, గుంటూరు దశాబ్దాలుగా. అలాంటిది ఒక్కసారిగా ఇక్కడ జనం భగ్గున ఉద్యమించాల్సిన పరిస్థితి. కానీ మీకు ఇప్పుడు అమరావతి ఏరియా ఉంది చూసారా, ఆ పక్కన ఉన్నటువంటి విలేజెస్లో కూడా ఉద్యమాల ప్రభావం లేదు. ఎందుకని అంటారు? అసలు ఇక్కడ వాళ్ళు గుంటూరు అర్బన్ ఏరియాస్లో అయితే అసలు ఇంతకాలంగా వాళ్ళు ఉద్యమిస్తున్నారు కదా, ఎవడూ పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఇక్కడ కఠోర సత్యాలు మనకి తెలుసు. ఇందాక మీలాంటి జర్నలిస్టులకేనో ఈ వీళ్ళకి జర్నలిజం ముసుగులు డబ్బు దోచుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర అదొక పెద్ద కథ కదా చేస్తే. అంటే ఏంటి, అక్కడ అమరావతి చుట్టూతో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వాస్తవం. మొత్తం భూములన్నీ కూడా ఒక వర్గం వారికే. అంటే అది ఆ అంశం పబ్లిక్ లోకి వెళ్ళింది కాబట్టి ఉద్యమ స్థాయిలు లేవు కదండి. ఇప్పుడు మన ప్రాంతంలో రాజధాని, మన ప్రాంతంలో అభివృద్ధి అంటే మనకు సంతోషమే కదా. కానీ ఎందుకు మరి ఇక్కడ జనం రియాక్ట్ అవ్వలేదు అంటే, అక్కడ జరిగింది కూడు పటాణి జరిగింది, మొత్తం సరౌండింగ్స్ భూములన్నీ దోచేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగిందనేది ఇక్కడ గుంటూరు, కృష్ణా, ప్రత్యేకించి విజయవాడ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వాసులందరికీ కూడా ఆ స్పృహ ఉంది. వాళ్ళ కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, ఎంత మోసపుచ్చారు, నూజివీడు రాజధాని అన్నారు, లేకపోతే అదని ఇదని మ్యాజిక్ చేశారు, ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వాలి. ఆ విధంగా అసలు అది ఫ్యాక్టర్ కానే కాదు. అందుకని దాన్ని మనం పక్కన పెడదాం. ఇన్ని రకాలుగా ఇవాళ టీడీపీ, జనసేన ఒక దివాళాకోరు రాజకీయానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా తనకు తనుగా సర్వైవ్ అవ్వాలి, వాళ్ళ అబ్బాయిని
కాపాడుకోవాలి కేసుల నుంచి అనే దానికోసమే మొత్తం రాజకీయం మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి బీజేపీ కాళ్ళ ముందు మోకరిల్లిన పరిస్థితి. అంటే జన సైనికులనేమో ఈయన మోసం చేశాడు, నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలనైనా లేకపోతే నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రజెంట్ సెనేరియో చూసుకున్నట్లయితే రీసెంట్గా మనం ఒక ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి. ఏది మీకు ఈ టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వచ్చింది, అంతకుముందు జన్మత్ వచ్చింది, ఆత్మసాక్షి ఎస్ఏఎస్జి అనేటువంటిది వచ్చింది. వాళ్ళ యొక్క వివరాలు కనుక తీసుకున్నట్లయితే టైమ్స్ నౌ సర్వేలో వైసీపీకి ఎంపీ సీట్లు 21 నుంచి 22 వస్తాయని చెప్పారు. అంటే అక్కడ తర్వాత టీడీపీకి కేవలం 3 నుంచి 4 ఎంపీ సీట్లు వస్తాయి. అదే కూటమికి, టీడీపీ జనసేన కూటమికి సంబంధించి వస్తాయని చెప్పారు. జన్మత్ చెప్పింది ఏంటంటే 118 నుంచి 120 వస్తాయి వైసీపీకి అని చెప్పింది. తర్వాత టీడీపీకి 51 నుంచి 53 వస్తాయని చెప్పింది. ఇదేది బీజేపీ కలవక ముందు వాళ్ళు చెప్పింది. ఎంపీ సీట్లు వైసీపీకి 18 నుంచి 19 వస్తాయని చెప్పని జన్మత్ చెప్తే 4 నుంచి 5 వస్తాయని చెప్పని టీడీపీ జనసేనకి జన్మత్ చెప్పింది. తాజాగా ఈ శ్రీ ఆత్మసాక్షి ఎస్ఏఎస్జి అనేటువంటిది టీడీపీ జనసేనకి ఉన్నటువంటి ఓట్ షేరింగ్ విషయానికి వచ్చినట్టయితే 46.5%. ఇది చాలా జాగ్రత్తగా మనం ఇది గమనించాలి. వైసీపీ ఓట్ల శాతం 48%. 1.5% 2% తేడా ఉంది. సో అదర్స్కి 3.25% ఉంది. అంటే కీన్ కంటెస్ట్ ఉంటుంది ఇతరులకి దాదాపుగా. అంటే కీన్ ఎక్కడ ఉంది ఇప్పుడు 48, అక్కడ 46 అయితే 1.5 అక్కడ తేడా ఉంది. 2014లో అంతే తేడాతోటి చంద్రబాబు అదే అందుకనే ఇక్కడ ఇది జాగ్రత్తగా గమనించాలన్నది. తర్వాత వీళ్ళు సీట్ల విషయానికి వస్తే చెప్పింది ఏంటంటే వైసీపీకి 106 నుంచి 110 సీట్లు వస్తాయి. తర్వాత టీడీపీకి 64 నుంచి 65 సీట్లు వస్తాయి. అంటే 1.5%లో అంత తేడా ఉంది ఆబ్వియస్లీ. సో అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినది ఇదేనంటే రేపు పొద్దున మనం జాగ్రత్త తీసుకోవాల్సింది. పైన టైమ్స్ నౌ కూడా ఏం చెప్పిందంటే మాది చాలా మేము అక్యురేట్గా చెప్తున్నాం, మహా తేడా వస్తే 0.5% తేడా ఉంటుంది తప్ప 3.5 లక్షల శాంపిల్స్ తీసుకున్నారు. అదే అందుకని వాళ్ళు చాలా బోల్డ్గా చెప్పారు. ఏమని 0.5% తేడా ఉంటుంది తప్ప అంతకు మించి తేడా ఉండే అవకాశం లేదు. 1% కూడా చాలా ఆథెంటిక్గా చెప్పామని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ టైమ్స్ ఆత్మసాక్షి విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ 46.5% అనుకున్నాం కదా టీడీపీ జనసేనకి, బీజేపీ కూడా కలిస్తే వచ్చే సీట్లు ఏంటంటే 64 నుంచి 65 వస్తాయి అనుకున్న సీట్లు 60 నుంచి 65కి వస్తాయి. అంటే మ్యాక్సిమం 65. అక్కడ అంతకుముందు చెప్పింది 4 సీట్లు తగ్గుతున్నాయి. అక్కడ 64, 65 నష్టమే. అంటే ఇక్కడ 4 సీట్లు తగ్గుతున్నాయి. 4 సీట్లు తగ్గాయి. మరి ఇక్కడ వైసీపీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు వైసీపీకి 115 నుంచి 122 సీట్లు వస్తాయి. అంతకుముందు చెప్పింది ఏంటి, బీజేపీ టీడీపీ జనసేనతో కలవకపోతే వైసీపీకి వచ్చే సీట్లు 106 నుంచి 110. బీజేపీ కలవడం వల్ల వైసీపీ గ్రాఫ్ ఎంతకి పెరిగిందంటే 115 నుంచి 122. ఇది ఎలా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. 122 ఇది కలవడం వల్ల. సో అదర్స్ 0, అదర్స్కి ఏమీ సీట్లు లేవు. మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది అని కనుక చూస్తే బీజేపీ కలిస్తే వైసీపీకి 49% పెరుగుతున్నాయి. అంతకుముందు ఎంత మనం అనుకుంది 48. అంటే 1% వీళ్ళకి పెరుగుతూ ఉంది. వీళ్ళకి 1% పెరుగుతుంటే వీళ్ళకి బీజేపీ టీడీపీ జనసేనకి 45%కి పడిపోయింది. అంటే ఎంత తగ్గిందండి వాళ్ళకి? 1.5%. అంతకుముందు చెప్పింది మనం 46.5. ఆ 46.5 ఏమైందంటే 45కి పడిపోయింది. కానీ ఇక్కడ మనం వైసీపీకి 1% పెరిగిందని చెప్పాం. మరి ఇంకొక 5% 0.5 ఉంది. ఈ 0.5 ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఇతరులకి 7.5 ఎంతో 0.7.5 ఎంతో ఉంది. ఈ 5% ఏంటంటే అన్డిసైడెడ్
ఓటర్స్ ఈ రోజుకి. ఉమ్, అంటే వాళ్ళు ఇంకా స్వింగ్ ఓటర్స్ అంటాం మనం వాళ్ళని, ఊగిసలాటలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు, ఉమ్, ఎటు తేల్చుకోలేని స్థితిలో. అంటే ఇప్పుడు నేను ముందు మీకు ఉపోద్ఘాతంలో ఏం చెప్పాను, బీజేపీ కలవడం వల్ల విశాఖపట్నం జిల్లాలో ఉండేటువంటి ఆ, విశాఖ ఉక్కు అర్బన్ వార్డ్. అర్బన్ ఉద్యోగులు, అక్కడ పనిచేసే ఉద్యోగులనే కాదు, వాళ్ళు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, లేదా ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబాలు కావచ్చు, లేదా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యువత కావచ్చు, మంది లాగేసుకుంటున్నారు మన ప్రాపర్టీని ఇక్కడి నుంచి అనేటువంటి భావనలో అక్కడ ఒక తేడా వస్తూ ఉంది. ఉమ్, అనంతపురంలో చెప్పాను నేను, కర్నూలు చెప్పారు. కర్నూలు చెప్పాను, ఉమ్, గుంటూరు చెప్పాను. సో ఇవన్నీ అందుకనే నేను ఫస్ట్ ఇంట్రోలో చెప్పింది నేను నా మాటగా చెప్పాను నేను. ఇక్కడ ఇది వీళ్ళు ఆత్మసాక్షి చెప్తుంది కూడా ఖచ్చితంగా ఈ రెండు కూడా సరిపోయినాయి అనేది బహుశా మీరు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను నేను. ఓకే. ఈ 1% అనేది 1% ఓట్లే మీరు చెప్పినట్టుగా ఎంత ప్రభావితం చేస్తాయంటే దాదాపుగా 46 స్థానాలను ప్రభావితం చేస్తాయి. హిమాచల్ ప్రదేశ్ లో 2% తోటే కదా కాంగ్రెస్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఇక్కడ ఈ వీళ్ళు 46% వీళ్ళు ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బీజేపీతో వీళ్ళు కలవటం అనేటువంటిది ఇది పూర్తిగా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే లెక్క.